వన్ నేషన్ వన్ ఎలక్షన్ మనం అందరం చూసినాం, జర బాగా నడుస్తుంది. ఈ వింటర్ సెషన్లోనే పెడదామని చెప్పి జర పోస్ట్ పోన్ చేసిర్రు. మళ్ళీ ఎందుకు చేసిర్రు, ఏం కథ, దాని మీద చర్చ మనం తర్వాత చేద్దాం. కాకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల జీడిపి, కంట్రీ జీడిపి ఏదైతుందో 1 నుంచి 1.5% పెరుగుతుంది. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడిన పని ఎలక్షన్ అంటే. ఆ ఖర్చుతో కూడిన పని ఒకటేసారి చేస్తే మనకు ఖర్చు కలిసి వస్తుంది. తద్వారా దేశ జీడిపి 1 to 1.5% పెరుగుతుంది అని చెప్పి నేను అంటలేను. సాక్షాత్తు మన పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అన్న మాట. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం, December 11, 2020కి వచ్చిన కథనం ఇది. జీడిపి 1 to 1.5% పెరుగుతుంది అని చెప్పారు. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు ఉండాలా, అసలు నిజంగా అవసరమైంది ఇది? నిజంగా ముంగట పోదామా? భారతీయ జనతా పార్టీ దీన్ని ఎందుకు వెనుకకు తీసింది అనే దానికి నేను ఇప్పుడే చెప్పిన. నాకు ఓపిక ఎక్కువ. వెనుకకి ఏదైనా అంటే వెనుకకంటే పెట్టానంటలేరు, జర్రా ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చిర్రో, లేదా 2-3 వారాల గ్యాప్ ఇచ్చిర్రో, లేదా వారం గ్యాప్ ఇచ్చిర్రో, బట్ బరాలు దీనికి కొట్టుడే. పిచ్చిలకు దిగిన తర్వాత, బ్యాట్ పట్టుకున్న తర్వాత ప్రతి బాల్ కొట్టాల్సిందే, పక్కా కొడతాం. నో బాల్ కోసం ఎవడు ఆగుతలేడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అసలు ఆగుతాను కూడా లేదు. భారతీయ జనతా పార్టీ కొంచెం దీన్ని జర పార్క్ చేసి పెట్టింది అంతే. ఎందుకు అని అనేది ఆబ్వియస్గా రాజకీయ ముద్దాలు కొన్ని ఉంటాయి. అందుకే మీకు చెప్పిన, జర్ర మీ ఓపిక అనే పెట్టుబడిని జర్ర పెంచుర్రి. మీరు చిత్రగుప్తుని ప్రేమిస్తే ఈ ఇంత గొప్పగా మేము ఇవాళ అయినాము, ఇంత గట్టిగా అయినాము, ఇంత బలంగా అయినాము, ఇంత కాన్ఫిడెన్స్ అయినాము అంటే అది మీ నమ్మకంతోనే. ఇదే నమ్మకం మీ మనసులలో ఉంటే ఆ దేశ ప్రధాని మీద నమ్మకం పెట్టుకోరు, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం పెట్టుకోరు. హీ విల్ నెవర్ డిసప్పాయింట్. ఇది మాత్రం పక్క. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు ఉండాలా అనంటే, మనం ఐకమత్యంగా ఉండనీకే వన్ ఎలక్షన్ వన్ నేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ హిందూ ఐక్యంగానికే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, వేరేదాకా ఎందుకు, మన తెలంగాణ నుంచే నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా. మాధవిలత హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ మాధవిలత గారు ముస్లిం ఉమెన్లది బుర్కా తీయమని చెప్పింది. అరే మీరు బుర్కా తీయండి, మీరు అసలు మీ ఆధార్ కార్డు చూపెట్టుర్రి, మీరు బుర్కా తీయండి అని చెప్పి మాట్లాడితే లొల్లి అయిపోయింది దేశంలో. బుర్కా తీయకుండా ఓటేయనికి ఎందుకు వస్తారు? ఇది కొన్ని సెన్సిటివ్ పోలింగ్ బూత్లల్లో చాలా పెద్ద గర్మీ అయిపోయింది, ఇది పెద్ద ముద్ద అయిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తా చూడు, తప్సే ఆప్కా శరీర్ కా తప్ పడతాయి, బ్యాంకాక్ మాటలు. ఇప్పుడు ఇలా బుర్కాతోని ఏం బుర్కా లడ్డు తినాల్సి వస్తుందో నాకు అర్థం కాదు. బుర్కా తీస్తే మీ బుర్కా లడ్డులు మాయమవుతాయా అని అనేది నాకు అర్థమవుతలేదు. ఎందుకు ఈ ముచ్చట నేను మాట్లాడుతున్నా అంటే, మాధవిలతకు బేషరతుగా చిత్రగుప్త్ మద్దతు తెలుపుతుంది ఈ విషయంలో. ఈ టాపిక్ మీద ఎవరన్నా ఒక్కళ్ళన్నా భారతీయ జనతా పార్టీలో మాట్లాడతారా? అలా మాట్లాడరు. ఎవరన్నా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారా? వాళ్ళు అసలే మాట్లాడరు. కాంగ్రెస్ వాళ్ళకైతే ముస్లింల పట్ల వాళ్ళ మనసు నొప్పించే విషయం ఒక్కటి కూడా మాట్లాడొద్దాయి. దరిద్రం దండయాత్ర చేసుడు ఏంటంటే, అధికార పక్షము అసలు పట్టించుకోదు, ప్రతిపక్షంలో ఉన్నది దానికి సంబంధం లేదు, మనది ఏమో అంధకార పక్షం అయిపోయాయి. మనము ఈ ఎలక్షన్ టైంలోనే ఇప్పుడు మాధవిలతకు మనం ఏం సపోర్ట్ చేసినామంటే ఈ ముద్ద మీద ఆమె ఏం తప్పు మాట్లాడింది? ఇప్పుడు నేను ఒక ముచ్చట మాట్లాడతా ఈయన భారతీయ, ఇప్పుడు నేనన్న మాట కాదు, ఎన్డీటీవీలో వచ్చిన కథనం చెప్తున్నారు. అరే మళ్ళీ నా మీద ఏడు సావకూరు, మీ నోట్లలో మనువాడ వాళ్ళు ఉంటారు కదా కొద్దిగా సూడోసెక్యులర్. ఎన్డీటీవీలా రాసిన ప్రకారం ఏందనంటే, మాధవిలత ఏమని అడిగింది బీజేపీ క్యాండిడేటు, ఆమె న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో కూడా మాట్లాడుకుంటా, నేను క్యాండిడేట్గా నేను ఉన్నప్పుడు ఈ రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది. ఎవడైతే ఓటు పోలింగ్ బూత్కి వచ్చిండో నేను ఒక 2-3 వెరిఫై చేయాలంటే ఖచ్చితంగా చేస్తా. సరే అకార్డింగ్ టు ది షరియా మొగోళ్ళకు ముఖాలు చూపెట్టొద్దు, బుర్కలు తీయొద్దు. మళ్ళీ నేను మహిళనే కదా, నేనైతే మనిషిని కాదు కదా, పురుషుని కాదు కదా, నేను చూడొచ్చు కదా, నాకు చూపెట్టడానికి వీళ్ళకి ఏం ప్రాబ్లము? వీళ్ళు ఇట్లనే ఫేక్ ఓట్లు వేస్తారు, ఫేక్ ఓట్లు వేపించి గెలుస్తారు, ఈడికేం లొల్లి షురువు అవుతుంది. దీని మీద ఓఎస్సీ కూడా మాట్లాడతలేడు అని చెప్పి మాధవిలత మాట్లాడింది. మళ్ళీ మాధవిలత మాట్లాడినందుకు దీని మీద తర్వాత ఎవరన్నా మద్దతు తెలిపి దీని మీద ఏమైనా చేస్తున్నారా? ఎలక్షన్లో చలో పోనీ దురదృష్టవశాత్తు తను ఓడిపోయింది. బట్ ఈ ముద్ద మనకు ప్రతిసారి ఉన్నది కదా, కేవలం మాధవిలతకు సంబంధించిన విషయం కాదు కదా. హేమంత బిస్వా కూడా గదే మాట్లాడిండు కదా ఇండైరెక్ట్గా. సెన్సిటివ్ పోలింగ్ బూత్లలో గిదే లోలి కదా. నేనే ప్రత్యక్ష సాక్షి. ఇన్ఫ్యాక్ట్ ఆగాపురాల పవన్ కుమార్ జేఎస్ఆర్ అని అంటాం మనం, ఆగాపురకు చెందిన వ్యక్తి. ఆయననైతే అసలు పొద్దుగాలే లేస్తే దీని మీద కొట్లాడుతున్నాడు కదా పిల్లగాడు. మన పార్టీ వాళ్ళకి ఇటువంటి పోరాలను రికగ్నైజ్ చేయరు. ఎందుకనంటే వీళ్ళని రికగ్నైజ్ చేస్తే వీళ్ళ కుర్చీలు కదులుతాయి కదా, కుర్చీ మడత పెట్టుకోనికి. వీళ్ళ గురించి మాట్లాడరు. ఫేక్ ఓట్ల మీద ఆ పిల్లగాడు చేస్తున్న పోరాటం గుణాత్మకం. పవన్ కుమార్ జేఎస్ఆర్ ఆగాపురాలు ఉంటాడు.
పొద్దులేసే ఇదే కొట్లాట, ఎలక్షన్ అఫీషియల్స్తో కొట్లాడుతుంటాడు. మొన్న కూడా ఓటర్ ఐడి ఏదో చేస్తానన్నారు, మీరు చేసిండ్రా? ఎన్ని చేసిర్రు? మీరు చెప్పారు కదా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు కదా అని చెప్పి నాకు కూడా ఫోన్ చేసిండు. అరే నేను కొన్ని నాకు సబూతులు పంపి పవన్ అని అన్న. నేను కూడా మర్చిపోయినా, ఆయన కూడా మర్చిపోయింది పాపం. పొద్దుగాల లేస్తే వాళ్ళది ఇదే పని. వీళ్ళు లైమ్ లైట్లకు రారు. ఆ కార్యకర్తల గురించి భారతీయ జనతా పార్టీ కూడా పట్టించుకోదు. ప్రాబ్లం నాకు వస్తుంది ఈ ఫేక్ ఓటర్ల వల్లనే గదియాల మాధవిలో తోడిపోయింది. ఇట్లా ఎన్నో కాన్స్టిట్యున్సీలలో కూడా మనకు అదే అవుతుంది. మలక్పేటలో కూడా ఇదే పరిస్థితి కదా. నువ్వు సెన్సిటివ్ బూత్లకు బుర్కా తీపిచ్చే జిగర్ల నీకు దమ్మున్నదా? ఈ ప్రశ్నలకు నాకు ఎవరు సమాధానం చెప్తారో చెప్పురి ఫ్రెండ్స్. ఇవాళ మళ్ళా అధికార పక్షం చెప్తుందా, ప్రతిపక్షం చెప్తుందా, లేక అంధకార పక్షం చెప్తుందా? ఇవాళ ఈ కార్యకర్త అడుగుతున్న ప్రశ్నకు ఏ పార్టీ నాకు సమాధానం చెప్తుందో, ఏ పార్టీలు ఉన్న నాయకులు సమాధానం చెప్తారో నాకు చెప్పురు. ఇప్పుడు పాస్పోర్ట్ చేసేటప్పుడు బుర్కా తీస్తావు, బ్యాంక్ అకౌంట్ ఫోటో తీసుకునేటప్పుడు బుర్కా తీస్తావు, ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు బుర్కా తీస్తావు, రేషన్ కార్డు ఎందుకంటే నీకు స్కీములు కావాలి కదా నీ పిల్లలకు. 12 మంది ఉంటారు మీ ఇంట్లో. రేషన్ కార్డులో ఫోటోలు దిగనికే రేషన్ కార్డు చేయించుకోనికే బుర్కా తీస్తావు. అదే ఓటేయనికే మాత్రం బుర్కా తీయనికే ఎందుకు ప్రాబ్లం వీళ్ళకు? ఈ సమాధానం నాకు ఎవరు చెప్తారు నా ప్రశ్నలకు చెప్పండి. పోలీసు సెక్యూరిటీ టీం కూడా బుర్కాని తీపియనికి అంతగానం ఎందుకు టెన్షన్ పడతారు? మహిళలను పెట్టి మహిళల బుర్కాలు చూడడానికి ఏం ప్రాబ్లము? రేపు ఎయిర్పోర్ట్లో చెకింగ్ అవుతున్నప్పుడు బుర్కా తీసి చూడమా? పాస్పోర్ట్ పోయినప్పుడు తీసి చూడమా? సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇది ఎందుకు మాట్లాడరు? ఇది క్లియర్గా ఒక ఓటు జిహాద్ కాదా? ఈ బోగస్ ఓటు జిహాద్కి దారి చూపుతలేదా? హర్యానాలో ఎలక్షన్ జరిగింది. ముస్లిం ఉమెన్ మేవత్కి పోయి హర్యానా అట్లా ఇప్పుడు ఇదే ఉంటుంది ఇక. మేవత్ పోతారు, ఆడికైనా ఢిల్లీ పోతారు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఆడికైనా యూపీ పోతారు, బుర్కలు వేసుకుంటారు, ఓటేస్తారు. మళ్ళీ బుర్క తీసి చేస్తే ఏమైంది అని అంటారు? పాస్పోర్ట్ తీసినావు కదా నీ బుర్క. ఈ డోగుల పని దేనికి ఏనని అంటున్నా. సెన్సిటివ్ మైనారిటీ ఏరియాస్లలో దీన్ని ఎట్లా చేస్తాం? దీన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ సాల్వ్ చేస్తాయా? మళ్ళీ ప్రభుత్వాలు సాల్వ్ చేస్తాయా? భారతదేశంలో ఏ రాజ్యాంగం సాల్వ్ చేస్తుంది? మళ్ళీ పీగుడు మొగుడు ఫేక్ గాంధీని అడుగుతున్నా, రాజ్యాంగంలో బుర్కేసుకొని ఓటేయాలని రాసి ఉందా? మళ్ళీ నాకు చెప్పు. మాధవిలత ఇంత కొట్లాడింది కదా. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, పెద్ద పెద్ద ఇస్లామిక్ దేశాలలో కూడా బుర్కా బ్యాన్ అయింది. ఇస్లామిక్ దేశాలలో ట్రిపుల్ తలాక్ లేదు. ఇస్లామిక్ దేశాలలో తబ్లీగీ జమాత్ ఆర్గనైజేషన్ మీద ఉక్కుపాదం వేసిర్రు. మన భారతదేశంలో ఎందుకో ఈ లొల్లీలు నాకు అర్థం కాదు. ఇంతగానం ఎందుకో నాకు అర్థం కాదు. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ క్లియర్ కట్గా చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే, లెటర్ బాక్స్లో లెక్క కనిపిస్తారు నాకు వీళ్ళు బుర్కాలు వేసుకొని ముస్లింలు అందరూ అని చెప్పి చెప్పిండు. ఇది వాస్తవం కాదా? కరెక్టేనా అన్నాడా, నిజమని అన్నాడా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఈ ముస్లిం మహిళలు బుర్కాలు వేసుకొని తిరుగుతే నాకు లెటర్ బాక్స్లో లెక్క కనిపిస్తారు, నడుస్తున్న లెటర్ బాక్స్లో లెక్క అని చెప్పి మజాక్ మస్కరా పనా చేసిండు. వీళ్ళకు గిట్లనే సమాధానం చెప్పాలా. ఇంకొకటి, కాన్స్టిట్యూయెంట్ మా ఎంపీ సర్జరీ ఎట్లా అన్నాడంటే, ఆయన ఏమన్నాడంటే, అసలు ఇది 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 ఏందో నాకు అర్థం కాదు, ఈ యూనివర్సిటీ ఏందో అర్థం కాదు, ఈ కథ ఏందో నాకు అర్థం కాదు అని చెప్పిండు. నన్ను అడిగితే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఫుల్ అథారిటీ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఇవ్వాలా. ఈ బుర్కా దాచిపెట్టుకొని ఓటేసే తత్వం ఏదైతుందో ఆడ ఖచ్చితంగా పోవాలా. అండ్ 1 నేషన్ 1 ఎలక్షన్ ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఎందుకంటే ఆర్టికల్ 370 నేను తీస్తానన్నాడు, తీసిండు. రామ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది అని చెప్పిండు, చేసిండు. 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తుంది అని అన్నాడు. ఖచ్చితంగా దేశ ప్రధాని మీ నా నరేంద్రుడు దామోదర్ దాస్ మోదీ తీసుకొని వస్తాడు. ఇది ఎంతో ఎకనామిక్ బెనిఫిట్స్తో కూడిన ఇది ఉంటుంది. బికాస్ ఎందుకంటే ఎలక్షన్ ఖర్చు మనకు దక్కుతుంది. రిపీటెడ్ ఎలక్షన్స్ వల్ల ప్రజలు కన్ఫ్యూజన్ అవుతారు, అడ్డమైన స్కీములు వస్తాయి. సో 1 నేషన్ 1 ఎలక్షన్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రం, ఏదో ఒక రోజు ఏం లేదు, తొందరగానే వస్తుంది అని చెప్పి నేను మీకు చెప్తున్నా. ఇది ఈడికి ఆగిపోయింది అని అంటే ఈడికి ఆగదు. వీళ్ళు గెలుస్తేనేమో ఈఎంలు మంచిగా ఉంటాయి అంటారు. మళ్ళీ ఎలక్షన్లు రాగానే బ్యాలెట్ పేపరే యూజ్ చేయాలా, ఈవీఎంలు వద్దు అని చెప్పి లొల్లి షురు చేస్తారు. ఇలా చిత్రగుప్తు మాట్లాడితేనేమో నువ్వు భారతీయ జనతా పార్టీ మౌత్ పీస్ విరా, నువ్వు ఖచ్చితంగా ఆ పార్టీకే మద్దతు తెలిపి మాట్లాడతావు అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. నేను కులేయం చెప్తున్నా, నేను సపోర్ట్ చేస్తారా అయ్యానని. మీ అప్రహెన్షన్స్ పెట్టుకోకుర్రు అని చెప్పినాక కూడా కొంతమంది నాకు కామెంట్లు పెడతారు. పెట్టుకోకుర్రి, నేను సపోర్ట్ చేస్తా, ఆ పార్టీకే సపోర్ట్ చేస్తా. మీలాగా ముసుకేసుకొని నేను ఆటలు ఆడతలేను. నేను డైరెక్ట్ ఆడుతున్నా. నేను డాన్సింగ్ డౌన్ ద వికెట్ వచ్చి ఆడుతున్నా. ప్రతి బాల్ చెక్కా చౌవాకేసుకొని ట్రై చేస్తున్నా. ఇప్పుడు నో బాల్ అయ్యకుర్రి మళ్ళీ నేను తిప్పి పడేస్తా బ్యాట్ని. ఈ ముచ్చట నేను ఎందుకు అంటున్నానంటే, నేను మాట్లాడతలేను రా అయ్యా. మీ ఇండియా అలయన్స్ కూటమిలు ఉన్న ఈ అబ్దుల్లాలు ఉన్నారు కదా, గాలే మాట్లాడుతున్నారు. ఏమన్నానంటే, ఈవీఎంలను అనవసరంగా బ్లేమ్ చేయకుర్రి, మీకు అనుకూలంగా ఉంటే ఈవీఎంలు మంచిగుంటాయి, మీకు అనుకూలంగా లేకపోతే రావా. 99 సీట్లు వచ్చినప్పుడు మాత్రం ఈవీఎంలు మంచిగుండే. అదే హర్యానా ఎలక్షన్స్లో, మహారాష్ట్ర ఎలక్షన్స్లో తేడాలు రాగానే మాత్రం మీ విక్టరీకి మద్దతు తెలపకపోతే, మీ విజయానికి మద్దతు తెలపకపోతే ఈవీఎంలు గలీజు ఉన్నాయని నువ్వు ఎట్లా మాట్లాడతావు? మిమ్మల్ని ఇక దేవుడే కాపాడాలి రయ్యా అని చెప్పి మన
నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఒమర్ అబ్దుల్లా మాట్లాడతాడు. ఆయన ఏమని మాట్లాడతాడంటే, అసలు నీకు నీ ఆలోచన శక్తి ఫస్ట్ కన్సిస్టెంట్గా ఉండాలి. ఎక్కడైతే నిన్ను గెలిపించినాయో ఆ మెషిన్లు మంచిగా ఉంటాయి, నిన్ను ఎక్కడైతే ఓడగొడితే అది ఎట్లా పోతుంది? ఒకసారి ఏమో ఓటర్లు నిన్ను గెలిపించుకున్నారు అని చెప్పి చెప్తావు, దాని తర్వాత ఇంకొకసారి వచ్చి అదే ఓటర్లు ఈవీఎంలు మమ్మల్ని ఓడగొట్టినాయి అని అంటావు. అంటే నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట, అనుకూలం లేనప్పుడు ఒక మాట. సంసారము వ్యభిచారము, వ్యభిచారము సంసారము, నీ నాలుకే ఒకటేసారి రెండుటిని ఎట్లా ఏమంటారు మద్దతు తెలుపుతుంది అని చెప్పి ఒమర్ అబ్దుల్లా మాట్లాడిన మాటలకు వీళ్ళు ఏం చెప్తారు, ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.